ఉంటది. అడవి పూతు బర్గర్ తిన్నారు ఎప్పుడైనా? ఇప్పుడు మనం వెళ్ళేది తెలుగేనా? ఇంగ్లీష్. ఓటీఎక్స్ ఫస్ట్ టైం అంటే ఇంగ్లీష్ అంట. నాకు తెలుగే ఉంటది. షేక్ అయిందనమాట. కింద గంటలు 2 ఊగినాయి. వీడియోని ఎంజాయ్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి, సపోర్ట్ చేయండి మామ అందరికి. మనమైతే ఇప్పుడైతే ముపాసా మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. మనకి వచ్చేసి 4DXకి వెళ్తున్నాము. అది వచ్చేసి పంజాగుట్టలో ఉందన్నమాట. ఎర్రమంజల్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మెట్రో స్టేషన్ మన జేఎన్టీ కాడ అయితే ఎక్కుతున్నాను అనమాట. పైకి ఎక్కుతాం ఇప్పుడు మెట్లు. ఓకేనా? మెట్రో ఇక్కడ ఎక్కేసి అక్కడికి వెళ్తాం. మన వాళ్ళు ఉన్నారు అక్కడ, ఓజీ బోయా అన్న వీళ్ళందరూ ఉన్నారు. అక్కడికి వెళ్తాం. ఇదైతే మనకు వచ్చేసి జేఎన్టీ మెట్రో స్టేషన్ అనమాట. ఇది టికెట్ అయితే పేటిఎంలో బుక్ చేసేస్తాను. బుక్ చేసేసి మెట్రో ఎక్కేద్దాం. మెట్రో ఎక్కేసి మా బ్రదర్ ముపాసా మూవీ ఉంది కదా, మూవీకి అయితే వెళ్దాము. చూడండి, మంచి వ్లాగ్ అనమాట ఇది. ఫస్ట్ టైం వెళ్తున్నాను. మళ్ళీ అందులోకి ఇంగ్లీష్ మూవీ, మనకి ఇంగ్లీషే రాదు. ఇంగ్లీష్ మూవీ మళ్ళీ పనిగట్టుకుని దాన్ని 4DXలో చూడాలి. ఇప్పుడు 4DX ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం అనమాట. అది ఎలా ఉంటుందో చూడాలి. మరి ఊగుతూ ఉంటామంట కదా, చూడతాం. మెట్రో ట్రైన్ అయితే వస్తుంది డైరెక్ట్. ఇది ఎల్బీ నగర్ అనుకుంటాను, జేఎన్టీ కాడి నుంచి. ఇదే లైన్లో ఆగుతుంది. చూసారు కదా, మనం అయితే మాల్కి అయితే వచ్చేసాం అనమాట. మనం మెట్రో స్టేషన్లో వస్తే ఏంటంటే మనకి మాల్కి అయితే డైరెక్ట్ వచ్చేవచ్చు. చూసారు కదా, పీవీఆర్ మాల్ అయితేనే డైరెక్ట్ వచ్చేవచ్చు అనమాట. మన వాళ్ళు అయితే లోపల ఉన్నారు, ఇంకా రావాలో తెలియదు. సరే, ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. మెట్రోలో వచ్చాం కాబట్టి డైరెక్ట్ రూట్. చూసారు కదా, డైరెక్ట్ మాల్కి అయితే ఇలా రూట్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ ఇటే ఉంటుంది. వాళ్ళు అయితే 5th ఫ్లోర్లో వెయిట్ చేస్తున్నారంట. వెళ్ళిపోదాం డైరెక్ట్ 5th ఫ్లోర్కి. నేను అయితే డైరెక్ట్ ఆర్డర్ పెడుతున్నాడు. ఏం ఆర్డర్ పెడుతున్నావు అనియా? మీకోసం వెజ్ అన్నా కాబట్టి వెజ్ బర్గర్ పెట్టేస్తున్నాను. వెజ్ బర్గరా? వెజ్ బర్గర్. మీకేం పెడుతున్నాం? నేను నాన్ వెజ్, ఇంకా వెజ్ అలా అయింది. ఓకే ఓకే. ఏమన్నా పంది మాసం బర్గర్ ఉంటుందా? అడవి పూత ఉంటుంది. ఉంటుంది. అడవి పూత బర్గర్ తిన్నారు ఎప్పుడైనా? ఓకే, అడవి పూత బర్గర్ అంట. ఓకే, మనం యశ్ భాయ్ చెప్పు. మా ప్రేక్షకులకి మన ఓజీ మోడరేటర్ అనమాట యశ్ భాయ్. చెప్పు భాయ్, ఏదోటి హాయో బాయో ఏదో చెప్పు. మా జేడీ ఏదో వచ్చాడు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాట్లాడు అంతే, అదొకటే వచ్చు. ఓజీ అన్న అయితే గట్టిగా ఆర్డర్ పెడుతున్నాడు మన కోసం. వెజ్ బర్గర్ పెడుతున్నాడు. ఈరోజు మండే కదా, చెప్పాను కదా, ఓజీ ఎప్పుడున్నా కూడా వెజ్లోనే నడుస్తుంది నా మార్కెట్. ఈ ఆర్డర్ మీద నీ అభిప్రాయం ఏంటి భయ్యా? అది ఇప్పుడు అవ్వదు సార్, సినిమా స్టార్ట్ అయిపోతుంది. మరి సినిమాకి వెళ్ళిపోదామా? వచ్చాక తిందామా? మనం తినేసి వెళ్ళిపోవచ్చు, వాళ్ళది అప్పుడు ఇంకా ఆర్డర్ అవ్వదు. అది మన బోయాకి అయితే చాలా కోపదారి మనిషి. పీవీఆర్లో మన కోసం అయితే బర్గర్ ఆర్డర్ పెట్టాడు బోయాన. బర్గర్ అయితే తినేద్దాము. వెజ్ బర్గర్ మనది చెప్పేసాను ఆల్రెడీ మన వాళ్ళకి. వెజ్ బర్గర్ అనమాట. 4DX అయితే నేనైతే ఫస్ట్ టైము. బోయా అయితే 5-6 సార్లు 10 సార్లు వెళ్ళావా? 10 సార్లు చిన్నప్పటి నుంచి వెళ్తానే ఉన్నాడు. ఎవరితో వెళ్ళావా? ఎప్పుడైనా నేను ఎవరితో వెళ్తాను. ఎవరితో అన్నా వెళ్తాడంట. ఎవరినొకరిని వేసుకుని వెళ్తాడు వెళ్ళేటప్పుడు. మన ఓజీబాయ్ ఓజీబాయ్ అయితే ఆర్డర్ తేయడానికి వెళ్ళాడు. మా జేడీ బాయ్ని చూపిద్దాం ఉండండి. 4DX ఫస్ట్ టైం గాడ్జిలా పోయినాము. గాడ్జిలా ఎక్స్ కాంగ్. ఇప్పుడు వచ్చి ముఫాసా. మరి థియేటర్ చూడాలి. మరి నాకు ఇంగ్లీష్ థియేటర్లో వెళ్ళావా? ఇంగ్లీష్ కాదు, మరి ఇంగ్లీష్లో బుక్ చేసిరు. వడకాయలు ఏం చేయాలి చెప్పండి. 4DX ఇదే థియేటర్ ఒకటే ఉందన్న మనకి హైదరాబాద్. కుకట్పల్లిలో ఉందంట. నెక్సెస్ మాల్లో ఉందంట. నేనైతే ఫస్ట్ టైం చూద్దాం ఎలా ఊగుతాయి చైర్లు. మా బోయాకి అయితే ఆర్డర్ వచ్చేసింది, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ మైనస్ అంట, మొత్తం తక్కువ అంట. బాగా జిగురు ఎక్కువ అయిపోయింది లోపల. మైనస్ తక్కువ వేసుకున్నాడు. మా ఓజీ అన్న ఏం ఆర్డర్ పెట్టిండో చూద్దాం. బార్బిక్యూ షవర్మా బాయ్ ప్రిఫర్ చేశారు. బార్బిక్యూ కాదు, పెరి పెరియా. ఆ పేర్లు తెలియట్లేదు మాకైతే. మన జేడీ అయితే సీరియస్గా చూస్తున్నాడు. నాకు రాలేదంటే అందరికి వచ్చిందని. యశ్ భాయ్ నీదేంటి? షవర్మా ఎట్లే నాకు. ఇది కేక్ ఎట్లే కాదు, షవర్మా ఎట్లే నాకు. షవర్మా నువ్వేం చెప్పు? బర్గర్ అంట. జేడీది నాది బర్గర్, నాది వెజ్. నాన్ వెజ్ బాబాయ్. ఇది బర్గరేనా? ఓహో, ఇప్పుడు వచ్చింది ఎవరిది? లేదేంటి ప్లేట్లో? సింహం. నాది బర్గర్ బాయ్. బర్గర్ వెజ్, నాన్ వెజ్. నాన్ వెజ్ అని అది మొక్క ఉంది లోపల. వద్దు బాయ్, తినేటువంటి అయితే ముందే కొరుకుని తింటాను నేను. బాయ్ మరి
తినేసావు, తాగడానికి ఏం చెప్పావు? థిక్ షేక్ చెప్పాను. థిక్ షేక్ ఆల్రెడీ నీ తిక్కే ఉంటుందిగా, అదే షేక్ చేసి తాగాలి. నాకైతే కోక్ అనమాట. ఏం వేస్తున్నావు భయ్ నువ్వు? మనస్ఫూర్తిగా ఒక పిల్లని కూడా జూనియర్ భయ్ ఏం తాగుతున్నావు? ఇది మ్యాంగో థిక్ షేక్ అంటారు. బర్గర్ కింగ్ లో రెండే థిక్ షేక్లు బాగుంటాయి. ఒకటి బెర్రీ బ్లాస్ట్, ఇంకోటి మ్యాంగో. సో గాయస్ చెప్పు గాయస్ అంటే కదా మాట పెట్టావు భయ్ నువ్వు? బెర్రీ బ్లాస్ట్ ఇది. జీడి అయితే మ్యాంగో థిక్ షేక్ చేస్తున్నాయి. ఎలాగో డైపర్ లీక్ అవుతుంది ఆయనకి, అది తెలిసిన విషయమే. జేడీ గురించి నువ్వు అలా ఎందుకు చెప్తున్నావు అసలు? ఎందుకంటే ముందుసారి వచ్చినప్పుడు 5 ఏళ్ళకి వచ్చాం కదా, మొన్న 2 సార్లు పీవీఆర్ లో ఆపాల్సి వచ్చింది. ఎందుకు? డైపర్ లీక్ అయింది. డైపర్ లీక్ వేసుకుని వచ్చినాడు. సైజ్ ఎంత? ఎక్సెల్ ఎక్సెల్ కాదు, కింద పెద్దది. అది ఇప్పుడు బెర్రీ ఏంటది? బెర్రీ బ్లాస్ట్. బెర్రీ బ్లాస్ట్ అంట అది. నాకైతే కోకే. మా బోయాకి వస్తుంది, వెయిట్ చేస్తున్నాడు. బోయా చాలా ఇక ఎంతకాలం జేడి మీద ఇట్లా వీడియోస్ పెట్టుకుని బతుకుతారో నాకు అర్థం కావట్లేదు. అంటే వ్యూస్ వస్తాయని భయ్యా వీడియోస్ పెట్టట్లే భయ, ట్రోల్ చేస్తున్నాం. ట్రోల్ కి వీడియోస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. రోలింగ్ లో కూడా సబ్స్క్రైబర్ సంపాదిస్తున్నారు, అది కూడా బాయ్ మీద. జేడీ తరఫు నుంచి నిన్న అందరూ జేడీ జేడీ అని కామెంట్ చేశారు. ముప్పాసా మూవీ డైరెక్టర్ పేరేంటి భయ్యా? బర్రె జంకీస్. బర్రీ జంకీస్. బర్రె జంకీస్. నీకు తెలుసా డైరెక్టర్ పేరు? బెర్రంట. బర్రీ జంకీస్. ఉండు భయ్, నీకు తిప్పాలి మరి. ఇప్పుడు చెప్పు. ముఫాసా డైరెక్ట్ వచ్చేసి మేయర్ రమేష్. రమేషా? మేయర్ రమేష్ ఎలా? మేయర్ నోలాన్. నోలాన్ తెలియదా మీకు? మేయర్ ఒక షాడో, వాటర్ ఒక షాడో, ఒక శక్తి, ఓ బోలా శంకర్. శంకర ఆస్కార్స్ వచ్చింది భయ్య. ఇప్పుడు మనం వెళ్ళేది తెలుగేనా? ఇంగ్లీష్. ఓడిఎక్స్ ఫస్ట్ టైం అంటే ఇంగ్లీష్ అంట. నాకు తెలుగే ఇంగ్లీషే ఉంటది. అది 4DX ఇంగ్లీషే ఉంటదంట. తెలుగే ఇప్పించండి అయ్యా నా కోసం. తెలుగు వేయించాలి అయ్యా. బర్రీ శంకర్ అది పేరేంటి? డైరెక్టర్ పేరు బర్రీ జేమ్స్ అంట. కొంచెం తెలుగు మూవీ తీయ్యా ఈసారి 4DXకి. ఫస్ట్ టైం 4DX, ఫస్ట్ టైం ఇంగ్లీష్ ఫస్ట్ టైం. ఆర్డర్ మళ్ళీ వచ్చింది అనమాట. మా బోయా ఏదో బెర్రీ ప్లాస్టిక్ షేక్. బెర్రీ ప్లాస్టిక్ షేక్ అంట. సేమ్ చూసారు కదా ఎలా ఉందో. బోయాది కూడా అలాగే ఉంటది కదా. పీవీఆర్కి అయితే వచ్చేసాం అనమాట. పాప్కార్న్ చూడాలండి ఎలా ఎగురుతున్నాయో స్క్రీన్ మీద. అది ఈ పాప్కార్న్లు ఇవి తిన్నా మనకి ఇక్కడ మనలాంటి వాళ్ళకి నడవదు. ఇప్పుడైతే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతాం. మా బోయా అన్న అయితే టికెట్లు చూపిస్తున్నాడు. 4DX మాల్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. పీవీఆర్ చూసారు కదా ఇటు సైడ్ స్క్రీన్. 4DXలో ఏమేమి ఉంటాయి అనేది అనమాట. ఇది లైట్ అంట, మోషన్, వైడ్, వాటర్, స్నో, సెంట్ అంట, బబుల్స్ అంట, సెంట్ అంట. ఓకేనా? 4DX చూసారు కదా ఎలా ఉంది. థియేటర్ అయితే ఇదనమాట. లోపలికి ఎంట్రీ వెళ్దాం మరి కొద్దిసేపట్లో. 4DX బై ఎట్లా ఉంది? మా బోయాన్తో 4DXకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా కామెంట్ చేయండి. అది బోయా గురించి మొత్తం ఎలా ఉందో పీవీఆర్లో లోపల అనమాట. చూడండి ఎలా ఉందో మొత్తం. పీవీఆర్లో స్క్రీన్లు చూశారు కదా ఎలా ఉన్నదో. లైటింగ్స్, స్నో పడతానికి స్పెట్స్ నువ్వు కూడా పెట్టుకో. 3D క్లాసెస్ అంట. కొద్దిసేపటికి ఊగుతామా? ఇప్పుడు ఊగుతామా? ముపాసా ఎలా ఉంది? బెర్రీ జెన్కిన్స్ హ్యాస్ ప్లేడ్ ఎ వైటల్ రోల్ హియర్. సినిమా అయితే యా ఉంది. మనకి ఇంగ్లీష్ రాదంటే బోయా అన్నట్టుగా వచ్చి ఇంగ్లీష్ దాంట్లో పెట్టాడు. బాగా ఊగాము, బాగుంది సినిమా. సిట్టింగ్ షేక్ అయింది అనమాట. కింద గంటలు 2 ఊగినాయి. నీ ఊగినాయా? జేడి పడిపోయింది అంటే నీ ఊగినాయి ఊగలేదా? నీలాగే ఊగినాయి. అది చెప్పు బాయ్. ఓజీ బాయ్ సినిమా ఎలా అనిపించింది? ఎలా ఊగాయి గంటలు? ఉండు బాయ్, నువ్వు ముందు వెళ్ళిపోతే ఎట్లా బాయ్? గంటలు 3Dలో పడ్డాయి. స్పెట్స్ అయితే జేడీ బాయ్ దింకుని వచ్చేసాడు. చూసావా? జూమ్ అయిందా? ఎలా అనిపించింది మూవీ? గొర్రె బర్రే జిమ్స్ అంట. అది చాలా బాగా అనిపించింది. చెప్పు. నెక్స్ట్ ఏంటి మరి? పాపేంటి నిన్ను చూస్తుంది?
సింహం తిరుగుతుంటే చూడలేదు సింహం కాదు. ఉన్నది కాదు సింహం ఉన్నది తిరుగుతుందన్న భయం లియోని చూసింది అక్కడ పక్కన. అది అయితే సినిమా అయితే అయిపోయింది. అయితే పార్కింగ్ లోకి వెళ్ళబోతున్నాం. పార్కింగ్ అక్కడ అన్న నుంచి నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది బోయ చేతిలో ఉంటుంది. బోయ షెడ్యూల్ ఆయన రాశాడు. ఇంకేం అంటాడు నన్ను ముందు రూమ్కి వెళ్ళిపోతాం. రూమ్కి. రూమ్కి వెళ్ళిపోయి సర్దుకుని జేడీ బాయ్ గంటలు చూస్తూ ఉంటాం. రేపు ఏంటి, రేపు వచ్చేది లేదా? రేపు బోయ బాయ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఉంది. 3 నెలల ముందు చేస్తున్నాడు. 3 నెలల ముందు చేస్తాం. అది 3 నెలల ముందు చేస్తున్నాడు మా ఓజీ అన్న అయితే. మార్చిలో ఉంటాడు కానీ ఎక్కడ ఉండడు. జేడీ బాయ్ తెలుసు. జేడీ బాయ్ లైక్ అండ్ మాత్రం సబ్స్క్రైబ్. బాగుంది, సూపర్ ఉంది. రాజమౌళి మరో రాజమౌళి ఎవరు డైరెక్టర్? మేయర్ రమేష్ అనుకున్నా కానీ రాజమౌళి తీసింది సినిమా. డైరెక్టర్ గారు బాగా కరెక్ట్ గా చెప్పాడు. నోలన్ మేయర్. నెక్స్ట్ బాయ్ తోటి మూవీ అంట మరి. ఎవరితో? బాయ్ తోటి ఓజీబాయ్. ఇక ఓజీబాయ్తో అంటారు సినిమా. పాసా బాగుంది. నాకైతే షేకింగ్ బాగుంది. ఇంగ్లీష్ లో నాకు ఏమాత్రం వస్తుంది గోక్కున్నాను. వర్షం పట్టలేదు, మోడపడలేదు, ఏం పడలేదు. ఇది స్పర్శ తెలియలేదు గైస్. తీసుకున్నాడు కదా, దాని గురించి తెలియలేదు. వాటకాయలు ఏం పడలేదు. సూపర్ గా కనిపిస్తుంది. ఈ క్లాసులో అయితే దింగుకు వచ్చిండు. లోపలికి 3Dకి ఖర్చు పెట్టాం కదా అని ఇది కూడా దింగుకుని వచ్చిండు. ఇలా ఎవరో చెయ్యొద్దు ఓకేనా. థియేటర్ చాలా బొక్క పడుతుంది. అందరూ బాగానే దింకుని వచ్చిండు. అదిగో బోయ కూడా ఆఖరికి. ఇదిగో మొత్తం సెట్. మానుకోవట్లేదు మా వాళ్ళు. మానుకోవట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇలా ఒకరు పెట్టుకుంటారు. ఓకే, అందరికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టిన వీడియోకి అయితే బాయ్ బాయ్. మూవీ అయితే అయిపోయింది, బాగానే ఉంది. 4DX ఫస్ట్ టైం అనమాట. పర్లేదు, బాగానే అనిపించింది. 4DX కాబట్టి వచ్చాను. ఆ ఇంగ్లీష్ అయితే మనకు రాదు. ఇప్పుడు తిరిగి అయితే మళ్ళీ సేమ్ మెట్రో స్టేషన్లోనే. లెట్స్ గో. మెట్రో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళిపోదాం. అందరూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి ఓకేనా. వీడియోని ఎంజాయ్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ మామ అందరికీ.